హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రచన శ్రీకాంత్ వ్లాగ్స్. ఈరోజు మన స్పెషల్ వచ్చేసి ఆలు పోహా. ఈ ఆలు పోహా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా, ఈవినింగ్ స్నాక్స్గా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ఆలు పోహాని చాలా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు. మనం ఎప్పుడు చేసే అటుకుల కంటే ఇలా ఆలుతో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. వీటిని మెత్తటటుకులని కూడా అంటారు. ఈ అటుకులను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా అటుకులను ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్స్ వరకు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ అటుకులలో వాటర్ వేసుకోవాలి. అటుకులను ఒక 2 సార్లు బాగా కడిగేయాలి. ఇలా కడిగిన తర్వాత వాటర్ మొత్తం తీసేసి మళ్ళీ వాటర్ని వేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఇలా హోల్స్ ఉన్న బౌల్లోకి అటుకులను వేసుకోవాలి. ఇలా హోల్స్ ఉన్న బౌల్లోకి వేసుకోవడం వలన అటుకులలో ఉన్న వాటర్ అంతా కూడా ఫిల్టర్ అయిపోతుంది. ఇలా వాటర్ అంతా పోయే వరకు బౌల్లో ఉంచుకోవాలి. చూసారు కదా, ఇలా నేను చూపించిన విధంగా పొడి పొడిగా ఉండాలి. అప్పుడే ఆలు పోహా పర్ఫెక్ట్గా వస్తుంది. కొద్దిగా మెత్తగా అయినా సరే ఆలు పోహా అనేది అంత టేస్టీగా రాదు. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి ఆయిల్లో వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ని వేసుకోవాలి. వీటిని ఆయిల్లో బాగా వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు పల్లీలను వేసుకోవాలి. వీటిని ఆయిల్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పల్లీలు దూరగా వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకును వేసుకొని ఆయిల్లో బాగా వేగనివ్వాలి. తర్వాత ఆలు పైన ఉండే తొక్కను తీసివేసి సన్నగా కట్ చేసిన ఆలు పీసెస్ని వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. వీటిని ఆయిల్లో లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. మీడియం సైజులో కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఆలు తొందరగా ఉడకడానికి కొద్దిగా సాల్ట్ని వేసుకుందాం. చూడండి, సాల్ట్ వేయడం వలన త్వరగా ఉడికిపోయాయి. తర్వాత 1/2 స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలి. మనం ముందుగానే సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న అటుకులను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కడిగి కట్ చేసిన కొత్తిమీరను వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. మన ఆలు పోహా రెడీ అయిపోయింది. చూడండి పొడి పొడిగా ఎంత బాగా అయ్యిందో.
ఇప్పుడు వేడి వేడి ఆలు పోహాను సర్వింగ్ ప్లేట్లోకి వేసుకుందాం. ఇలా వేడి వేడి ఆలు పోహాలోకి లెమన్ మరియు ఆనియన్స్తో తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే సింపుల్గా వేడి వేడి టేస్టీ ఆలు పోహా రెడీ అయిపోయింది. మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.